జయ గురుదత్త, శ్రీ గురుదత్త. గాన్గాపురంలో దర్శించాల్సిన 8 అష్టతీర్థాల గురించి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మొదటి తీర్థము భీమా అమరజా నది. అమృత కుండంలో నుంచి అమృతం పడిన చోటే అమరజా నదిగా చెప్తారు. అందుకే స్వామి గురుచరిత్రలో ఎవరైతే భీమా అమరజా నదిలో స్నానం ఆచరిస్తారో సర్వ పాపాలు హరిస్తాయని తెలిపారు. రెండో తీర్థం షట్కుల తీర్థం. సంతానం లేని వాళ్ళు షట్కుల తీర్థంలో స్నానం ఆచరించి గాన్గాపుర క్షేత్రంలో గురుచరిత్ర పారాయణం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది అని స్వామి తెలియచేశారు. మూడో తీర్థము రుద్రపాద తీర్థము. అంటే భగీరథ తీర్థము, రుద్రపాద తీర్థము, 2 తీర్థాలు ఉన్నాయి. భగీరథ తీర్థాన్ని సాక్షాత్తు కాశీతో పోల్చుకోవచ్చు అని స్వామి తెలియచేశారు. తర్వాత తీర్థము పాప వినాశ తీర్థము. పాపనాశ తీర్థంలో స్నానం ఆచరించడం వల్ల జన్మ జన్మాల పాపాలు కూడా తొలుగుతాయని స్వామి స్వయంగా వాళ్ళ చెల్లెల అయినటువంటి రత్నాబాయికి తెలియజేశారు. ఆ రత్నాబాయికి మార్జాల దోషం ఉండేది. ఆ మార్జాల దోషం అంటే పిల్లల్ని కన్నప్పుడు చూసుకోకుండా ఆ పిల్లల్ని చంపేస్తుంది. అంటే కావాలని కాదు, నీళ్లు పోసేస్తుంది, వేడి నీళ్లు. అది మార్జాల దోషం అవుతుంది. ఆ దోషం పోవాలి అని అంటే పాపనాశ తీర్థంలో స్నానం చేయమని స్వామి తెలిపారు. తర్వాత తీర్థం కోటి తీర్థం. కోటి తీర్థంలో స్నానం చేసిన కోటి తీర్థం దగ్గర ఎవరైనా దానం చేసినా 1,000,000 రెట్లు ఫలితము అని స్వామి తెలియచేశారు. తర్వాత రుద్రపాద తీర్థం. రుద్రపాద తీర్థంలో పితృదేవతలకు పితృ కార్యాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ పితృలకి మోక్షం లభిస్తుంది అని స్వామి తెలియజేశారు. తర్వాత తీర్థం చక్రతీర్థం. చక్రతీర్థంలో స్నానం చేయటం వల్ల మన యొక్క జ్ఞానం పెరుగుతుంది అని స్వామి తెలియచేశారు. జ్ఞానాన్ని ప్రసాదిస్తారు విష్ణుమూర్తి అని కూడా స్వామి తెలియచేశారు. తర్వాత తీర్థం మన్మథ తీర్థం. అదే లాస్ట్ అంటే 8వ తీర్థం. మన్మథ తీర్థంలో స్నానం చేయటం వల్ల కూడా సర్వ కామ్యాలు నెరవేరుతాయని స్వామి తెలియచేశారు.